ఈ ఆర్మీ ట్రైనింగ్ ఇవన్నీ ఎక్కువ పబ్లిక్లోకి స్ప్రెడ్ అయిపోయి ఉన్నాయి. పాజిటివ్స్ ఏంటి? ఆర్మీలో వర్క్ చేయడం వల్ల కలిగే లాభాలు ఏంటి? అది మానసికంగా వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఫిజికల్గా కానీ ఫ్యామిలీ పరంగా కానీ అసలు ఎట్లాంటి బెనిఫిట్స్ ఉంటాయి ఆర్మీలో ఉంటే? తల్లిదండ్రులు, టీచర్లు వాళ్ళ పిల్లల నుంచి ఎటువంటి మనిషిగా మలచాలనుకుంటారో అలా తయారవుతారు. ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా తయారవుతారు ఆర్మీకి వెళ్తే. కంప్లీట్ లైఫ్. మనం సొసైటీలో చూస్తున్నవి కరప్షన్ కానీ, ఇది ఇండిసిప్లిన్గా ఉండడం కానీ, నోటికొచ్చినట్టు మాట్లాడడం కానీ, వేరే వాళ్ళని క్రిటిసైజ్ చేయడం కానీ అటువంటివి ఏమీ ఉండవు. నిజాయితీగా మనకి వచ్చిన జీతంతో మనం సర్దుకొని దాంతోని పైకి రావడం, ఆ సంతోషం ఇంకా ఏది ఇవ్వలేదండి. ఎంత ఆస్తులున్నా, ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నా, ఎంత గొప్పవాళ్ళమైనా ఆ సాటిస్ఫాక్షన్ అనేది మనమే ఉండాలి. ఆ సాటిస్ఫాక్షన్ ఫ్యామిలీలో హస్బెండ్కి, వైఫ్కి, చిల్డ్రన్కి ఉండాలి. అంతకంటే మిగతా వాళ్ళు మీరు గొప్ప, మీరు బీద అనే దాని వలన ఉపయోగం లేదు. సో ఇట్లాంటి కంప్లీట్ లైఫ్, ఫుల్ఫిల్మెంట్ ఇన్ లైఫ్ ఇచ్చేది ఆర్మ్ ఫోర్సెస్ అండి. మన కష్టం మీద మనం పైకొచ్చాము. ఎవరి పరపతి, ఎవరి రికమెండేషన్ వలన కాదు. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. We are all self-made people, both boys and girls. That's a great satisfaction అండి. ఎక్కడా షార్ట్ కట్ తీసుకోకుండా లైఫ్ లో అన్ని కరెక్ట్ పనులు చేస్తూ, అబద్ధం చెప్పకూడదు, వేరే వాడి ఆశించకూడదు, ఇది చెంచాగిరి అంటారు, అది చెయ్యక్కర్లేదు, అనవసరంగా పొగడక్కర్లేదు, నీ పని you will be recognized and you will come up. అట్లాంటి లైఫ్ ఎంతమందికి ఉంటుందండి? సో when I look back, I am fully satisfied. I am working for my satisfaction. సూపర్. చేసేదంతా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అవునండి. సో ఇట్లాంటి లైఫ్ ఉండడం అనేది పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. మన తాహతుకు మించి ఆశించడం అది వేస్ట్. అది మనకి ఉంటే, ఇఫ్ యూ కెన్ అఫోర్డ్ ఇట్, ప్లీజ్ బై ఇట్. If you can't afford it, just don't keep saying, saying, okay, I should have had it. I think be contented. Super. So atla again going back to what Swami Vivekananda may have said, or Shankaracharya may have said, or Abdul Kalam may have said. So ivanni manaki చాలా ఎంకరేజ్మెంట్ గా ఉంటాయండి. పిల్లల్ని కూడా నేను ఫీల్డ్ ఆర్మీ బార్డర్స్ లో ఉన్నప్పుడు మా వైఫ్, చిల్డ్రన్ హైదరాబాద్ లో ఉండేవాళ్ళు. వాళ్ళని రామకృష్ణ మిషన్ కి తీసుకెళ్లేది. అక్కడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్, వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్, దాంట్లో వెళ్ళి చిన్న పిల్లలిద్దరిని కూర్చోబెట్టేది. సో అక్కడ బాగా స్వామీజీ బాగా చెప్పేవాళ్ళు. యోగా క్లాసెస్ ఉండేవి, కొంచెం చిన్న క్యాప్స్యూల్స్ ఉండేవి, అవి అటెండ్ చేసేవాళ్ళు. సో దీని వలన ఆ ఎన్వైరన్మెంట్ వాళ్ళకి బాగుంటుంది, వాళ్ళల్లో ఆ క్వాలిటీస్ వస్తాయని ఆశించాం, వచ్చాయి.